బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గువ్వల ఈ నెల 11న బీజేపీలో చేరబోతున్నట్లుగా రామచంద్రరావు కాసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు. అయితే ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీతో పాటు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు తన రాజీనామా పత్రాన్ని కేసీఆర్కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ మారే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సుమారు 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఓ సైనికుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. అధినేత కేసీఆర్ నుంచి రాజకీయాలు నేర్చుకున్నానని కామెంట్ చేశారు. తన ఎదుగుదలకు ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చాకే తాను రాజీనామా చేశానని కొందరు అనడాన్ని గువ్వల బాలరాజు తప్పుబట్టారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని కామెంట్ చేశారు. మీడియా మిత్రులు బీజేపీలోకి వెళుతున్నారని ప్రశ్నించగా అదేం లేదని తనపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని కొట్టిపడేశారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని, కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో భేటీ అయి ఆ పార్టీలో చేరుతున్నారని ప్రకటించడం అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గువ్వల ఈ నెల 11న బీజేపీలో చేరబోతున్నట్లుగా రామచంద్రరావు కాసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు. అయితే ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీతో పాటు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు తన రాజీనామా పత్రానికి కేసీఆర్కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ మారే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. సుమారు 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఓ సైనికుడిగా పనిచేస్తానని పేర్కొన్నారు. అధినేత కేసీఆర్ నుంచి రాజకీయాలు నేర్చుకున్నారని కామెంట్ చేశారు. తన ఎదుగుదలకు ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చాకే తాను రాజీనామా చేశానని కొందరు అనడాన్ని గువ్వల బాలరాజు తప్పుపట్టారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని కామెంట్ చేశారు. మీడియా మిత్రులు బీజేపీలోకి వెళ్తున్నారని ప్రశ్నించగా అదేం లేదని తనపై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని కొట్టిపడేశారు. ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది డిసైడ్ చేసుకోలేదని, కాంగ్రెస్లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ నియోజకవర్గానికి చెందినవారే అని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో భేటీ అయి ఆ పార్టీలో చేరుతున్నారని ప్రకటించడం అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.